మరో అంశం చూద్దాం. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా సైన్యాల భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ను ఒంటరి చేసి మిజైల్స్తో విరుచుకుపడుతున్నారు. అయితే ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. రెండు దేశాలకు అదే స్థాయిలో జవాబిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలోని ఆరామ్కో శుద్ధి కర్మాగారంపై మరోసారి డ్రోన్లతో దాడి చేసింది. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం కమాండర్గా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు తీసుకోవడంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. చెప్పినట్లుగానే ఖమేనీపై దాడులు మొదలుపెట్టింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన దాడి నుంచి ఖమేనీ త్రుటిలో తప్పించుకున్నారు. ఇంకోవైపు ఆయతుల్లా ఖమేనీ మృతికి నిరసనగా పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో అప్రమత్తమైన అమెరికా వెంటనే ఆ ప్రాంతం నుంచి అధికారులు వచ్చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. రైట్, ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం. మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఏదైతే మనకు ఇజ్రాయెల్ తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి ఇరాన్ యుద్ధము దాదాపు 5వ రోజు చేరుకుంది. ఉదయం నుంచి కూడా అటు ఇజ్రాయెల్ చాలా కీలకమైనటువంటి పట్టణాలపై ఇజ్రాయెల్ సంబంధించినటువంటి వాటిపై ఇటు ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు ఒకవైపు, దీనికి ప్రతీకారంగా కూడా ఏదైతే ఖచ్చితంగా మాపై దాడి చేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి దాంతో ఇక్కడ మనకు సిరియా తర్వాత లెబనాన్ సరిహద్దును మూసివేయడం జరిగింది. అంతేకాకుండా సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ముడు చమురుకు సంబంధించినటువంటి ఉండేటటువంటి కర్మాగారము ఇది ఆరామ్కోకు అన్నటువంటిది చాలా రెండవ దాడి అన్నమాట. మొదటి దాడి దాదాపు మనకు 2 రోజుల క్రితంగా జరిగినటువంటి డ్రోన్ దానితో అని చెప్పవచ్చు. ఈ రోజు జరిగినటువంటి దాడి అరమసోరా అన్నటువంటిది ఏదైతే ఇక్కడ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటిది కర్మాగారము, చమురు కర్మాగారానికి సంబంధించింది. దీనిపై రెండవ దాడి జరిగింది కొద్దిసేపటి క్రితంగా. దీనికి సంబంధించినటువంటిది గాల్లోనే పేల్చివేసినట్లు కూడా ఏదైతే మనం ఇక్కడ విజువలైజేషన్స్ ఏదైతే చూస్తున్నామో, ముఖ్యంగా ఇక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించింది అనుకోవచ్చు, ఇటు మనకు ఏదైతే అమెరికాకు సంబంధించింది జరుగుతున్నటువంటి పరిణామాలపై అటు వైట్ హౌస్ కూడా ఎప్పటికప్పుడు కూడా దీనికి పూర్తి సమాచారాన్ని అధికారులకు ఇస్తూ, అంతేకాకుండా ఇక్కడ మనకి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇది దాదాపు 2 రోజుల క్రితంగా జరిగినటువంటి దాడి అనుకోవచ్చు. అక్కడ ఎంబసీస్ పై లాహోర్ తర్వాత మనకు ఇటు కరాచీలో చాలా అక్కడ ఉండేటటువంటి అధికారులపై అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి నిరసనకారులు ఆఫీస్ కి సంబంధించినటువంటిది పై దాడి చేసేసి అక్కడ ఉండేటటువంటి అంటే అధికారులపై కూడా దాడి చేసినటువంటిది. అందులో అక్కడ జరిగినటువంటి ఏదైతే ఘటనలో దాదాపు 10 మంది మరణించారు, 60 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీనితో అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీ అధికారులు అత్యంత కీలకమైనటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి, మిగతా వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసే విధంగా కూడా ఇక్కడ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనితో చాలా మటుకు కూడా అక్కడ దాదాపు ఒక 10% మంది ఏదైతే అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే ఉండే విధంగా, మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితంగా దీనికి సంబంధించినటువంటిది అధికారులు, దానికి సంబంధించినటువంటి సిబ్బంది చిన్నగా అంటే పదవుల్లో ఉండేటటువంటి అందరూ కూడా ఖాళీ చేసేటటువంటి విధంగా కూడా అక్కడ ప్రారంభమైందని చెప్పవచ్చు. మరొకటి మనకు ఇక్కడ ఖమేనీ హత్య అనంతరము అతని 2వ కుమారుడికి ఏదైతే బాధ్యతలు అప్పగించినటువంటిది ఇక్కడ అధికారికంగా కూడా ఇటు ఇరాన్ కూడా ప్రకటించింది. దాదాపు 88 మందితో ఉండేటటువంటి ఏదైతే ఆయనకు దాదాపు 2024 ఖమేనీ కూడా తన వారసుడు ఇక్కడ మనకు మొజ్తబా ఏదైతే ఖమేనీ తన వారసుడు అంటూ కూడా అతనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటిది ఇరాన్ లో ఉండేటటువంటి అన్ని విభాగాల్లో కూడా 88 మందికి పైగా కూడా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులను ఇతనికి అంటే ఎవరైతే కుమారునికి అటాచ్ చేసేసి అధికార బాధ్యతలను ఇవ్వకుండా చాప కింద నీరులాగా ఆయనకి పదవులను అన్నిటిని కూడా అంటే ఇచ్చినటువంటి సందర్భము అలీ ఖమేనీ. ఈ విధంగానే తనకు ఏదైతే మరణాంతరము తన కుమారుని పేరు ప్రకటించడము. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఎక్కడ కూడా ఇరాన్ కి సంబంధించినటువంటిది ఇక్కడ అంటే రాజవంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇరాన్ని స్వతంత్రంగా పరిపాలించరాదు అన్నటువంటి ఏదైతే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటిది దాడులు అనుకోవచ్చు. ఇందులో ఖమేనీకి సంబంధించినటువంటిది కుమారుడు కూడా ఇక్కడ అంటే అధికారాలు చేపట్టకుండా ముందుగానే అతనికి సంబంధించిన అతనిపై దాడి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటిది అటు ఇజ్రాయెల్ కూడా చాలా కీలకంగా కూడా అప్డేట్ కూడా ప్రకటించింది. ఖచ్చితంగా ఖమేనీ అంటే ఎవరైతే ఖమేనీ కుమారుడు 2వ కుమారుడు బాధ్యతలు తీసుకు
తీసుకున్నారో అతన్ని కూడా మేము చంపేస్తాము అంటూ కూడా ఏదైతే కొద్ది త్రుటిలో తప్పించుకున్నాడో అన్నటువంటిది కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. అయితే ఇక్కడ అంటే ఓవరాల్ గా మనకు ఏదైతే అటు డ్రోన్లతోటి ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి చమురు కేంద్రాలపై కూడా దాడి చేస్తూ అటు ఇక్కడ అంటే సిరియా లెబనాన్ కి సంబంధించినటువంటి వాటిపై కూడా దాడి చేశారన్న భయంతో ఒకసారి ఇక్కడ వాటి సరిహద్దులను కూడా మూసివేశారు. ఇటు మనకు ఏదైతే మనకు అంటే జలసంధికి దగ్గర ఉండేటటువంటి చమురు కర్మాగారాల దగ్గర కూడా 2 భారతీయులు మరణించారు. ఒకరు రాజస్థాన్కి సంబంధించింది, ఒకరు బీహార్కి సంబంధించినటువంటిది అన్న ఇక్కడ ఓమెన్ దగ్గర 2 అంటే అక్కడ పనిచేసేటటువంటి అధికారులు మరణించారు. వారికి సంబంధించినటువంటి పూర్తి డాటాను కూడా కొద్దిసేపటి క్రితంగా ఇటు భారత ఎంబసీ కూడా ప్రకటించినటువంటిది. కానీ ఈ రోజు 5వ రోజు కూడా చాలా మంది ఇప్పటి వరకు కూడా 1100 మంది అంటే 1100 మందికి పైగా కూడా ఈ దాడిలో అంటే తీవ్రంగా గాయమైనటువంటి వాళ్ళు అనుకోవచ్చు. చాలా మంది కూడా క్షతగాత్రులు, చాలా మంది కూడా ఇందులో దాడుల్లో కూడా మరణిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.